ఏదైనా చేయకపోయినా, కథ మొత్తం మార్చకపోయినా, నీ నామముకే మహిమంతా నేను చెల్లింతున్. ఏదైనా చేయకపోయినా. నేను తప్పు పాడాను కదా. బైబిల్లో కూడా మనం విన్నటువంటి పాటలు చాలా బైబిల్లోంచే కదా రాయబడ్డాయి. బైబిల్లో కూడా సేమ్ అటువంటి పాటలే పాడారు. అవి కూడా వాళ్ళ దేశంలోనే కాదు, ఇప్పటికి కూడా ప్రఖ్యాతిగాంచాయి. నా దేవుడు ఏదైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, ఆయన నామానికి ఆయన మహిమ తెచ్చుకోగలడు అనేవి బైబిల్లోని తీసుకున్న పాటలే అన్న మంచి పాట రాశారు. అయితే బైబిల్లో భక్తులు ఈ లైన్ అక్కడితో వదిలేయలేదు. బైబిల్లో భక్తులు అక్కడి నుంచే ఎక్కడి వరకు వెళ్ళారు అని అంటే, యోబు ఎలా పాడుతున్నాడో చూడండి. దేవుడు నాకు ఇచ్చిన దేవుడే, అందుకు దేవునికి స్తోత్రము. దేవుడు నాకు ఇవ్వకపోయినా దేవుడే, అందుకు దేవునికి స్తోత్రం అని పాటను అదర్ సైడ్ కూడా చూపించాడు. మరొకరిని చూద్దాం. శద్రకు, మేషకు, అబేద్నెగోలు నెబుకద్నెజర్ రాజు ఎదుర్కొంటే ఇలా పాడుతున్నారు. నా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు అని పాడుతూ అక్కడ వాళ్ళు ఆగిపోలేదు, దాన్ని కొనసాగిస్తూ అంటున్నారు, మా దేవుడు మనల్ని రక్షించకపోయినను సరే మేము రొక్కము అంటున్నారు. వారి పాటలో ఉన్నటువంటి అనదర్ యాంగిల్ మనం గమనించాలి. మరొకరిని మనం చూద్దాం. ఆసఫ్ అంటున్నాడు, ఆకాశమందు నీ ఉండగా ఈ లోకంలో నాకు ఏమీ ఉన్నా లేకపోయినా నాకు పర్వాలేదు అంటున్నాడు. ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. బోత్ సైడ్స్ ఆఫ్ గాడ్స్ యాటిట్యూడ్ చూపెడతా ఉన్నాడు. మళ్ళీ హబక్కుకు పాడుతున్నాడు, అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా. చూడండి, సాలలో పశువులు ఉన్నా లేకపోయినా అనేవి, ఉన్నా నేను స్తుతిస్తాను, లేకపోయినా నేను స్తుతిస్తాను. నువ్వు నా కథ మార్చినా నేను స్తుతిస్తాను, నువ్వు నా కథ మార్చకపోయినా నేను స్తుతిస్తాను. ఇది కదా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా చూపించినటువంటి బోత్ సైడ్స్. ఇన్ఫ్యాక్ట్ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ రోజున నా దేవుడు నా కథ మార్చి ఆయనకైనా మహిమ తెచ్చుకుంటే నేను చేసేది ఏముంది? నా దేవుడు కథ మార్చి ఆయనకైనా మహిమ తెచ్చుకోగలిగిన వాడైతే నేను చేసేది ఏముంది? నా పాత్ర ఏంటి అని అడిగినప్పుడు పౌలు గారు చెప్తున్నారు. రోమాపత్రిక రాస్తూ ఆయన అంటున్నాడు, మొదటి 11 అధ్యాయాలు ఆయన రాస్తూ దేవుడు నాకు ఏం చేశాడో ఆయన రాస్తూ 12వ అధ్యాయం నుంచి ఆయన చెప్తున్నాడు నేను ఆయనకి ఏం చేయాలో చెప్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయాలు రాస్తూ మొదటి 3 అధ్యాయాల్లో క్రీస్తు నా కొరకు, సంఘం కొరకు ఏం చేశాడో చెప్తూ ఆఖరి 3 అధ్యాయాలు కూడా నేను, సంఘము క్రీస్తు కొరకు ఏం చేయాలో, నా యొక్క కుటుంబము, మన కుటుంబాలు క్రీస్తు కొరకు ఏం చేయాలో చెప్తున్నాడు. దేర్ ఆర్ బోత్ సైడ్స్ ఇన్ గాడ్స్ సాంగ్స్, దేర్ ఆర్ బోత్ సైడ్స్ ఇన్ బిబ్లికల్ జాన్రేస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏదైనా చేయగలిగిన వాడు, ఏం చేయకపోయినా నేను ఆయన స్తుతిస్తాను అనే తీర్మానంలోకి ఈరోజు వచ్చామనుకోండి, దట్ విల్ బి ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రూ క్రిస్టియన్. గాడ్ బ్లెస్ యూ.